10వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధగా ఆ మాటలు వినాలని కోరుకుంటున్నాను. యెహోషువ పుస్తకం 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు వినాలని కోరుకుంటున్నాను. ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసం మోయుచు యోర్దాను నడుము నిలిచి ఉండగా జనులు త్వరపడి దాటిరి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. జనులు, గట్టిగా, జనులు త్వరపడి యోర్దాను దాటిరి. ఆమేన్. ప్రభు ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని మనకి బోధించునుగాక. ప్రియులారా, ఈ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలో దేవుడు నిబంధన మందస్సాన్ని మోస్తున్న యాజకులు తమ అరికాలు నిలిపిన వెంటనే యోర్దాను ఏకరాశి అయిపోయినట్లుగా వాక్య లేఖనాల్లో మనం చూస్తాం. ఈరోజు ఈ వచనంలోంచి ఒక్క మాట, త్వరపడి చేయవలసినవి, త్వరగా చేయవలసినవి అనే మాటలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యోర్దాను దాటుతూ ఉన్నప్పుడు వారు ఎలా దాటారంటే త్వరపడి దాటినట్లుగా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. నిజమే, యోర్దాను అనే మాటకి సరైన నిర్వచనం ఏమిటంటే, యోర్దాన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే అదొక మరణమే. దేవుని ప్రజలు ఒక్కసారి యోర్దాను దాటితే సేవకులు 2 సార్లు యోర్దాను దాటారు. నిజమే, సేవకులకి 2 తీర్పు, విశ్వాసులకు 1 తీర్పు అయితే బోధిస్తున్న మాకు 2 తీర్పు, 2 ఆశీర్వాదం కూడా. మీరు ఈ లోకం కొరకు ప్రయాసపడతా ఉంటే సేవకులు దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడతా ఉంటారు. ఈ సందర్భాలు గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ప్రజలు త్వరపడి యోర్దాను దాటినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మీ ఆత్మీయ జీవితంలో యోర్దాన్ అంటే మరణం. మనల్ని దేవుడు జీవంలోనికి నుంచి, మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలోనికి రాక, తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. క్రీస్తునందున్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. మనమందరం క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రజలమే, ఆత్మీయ విశ్వాసంలో ముందుకు కొనసాగించబడుతున్న దేవుని పిల్లలం. అయితే మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు నిర్లక్ష్యం, ఆలస్యం అనేది మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటుంది. ఇక్కడ యోర్దాను వాళ్ళు దాటే విధానాన్ని చూస్తూ ఉంటుంటే త్వరపడి మోషే వాళ్ళకి చెప్పినట్లుగా, యెహోషువ వాళ్ళకి చెప్పినట్లుగా, దేవుడు వారితో చెప్పినట్లుగా చేయటానికి వెంటనే త్వరపడి వాళ్ళు దాటినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రాత్రి కొన్ని మాటలు మిమ్మల్ని ఆలోచింపచేసేటట్లుగా కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియేలు జీవితాన్ని మనం చదువుతూ ఉంటే దేవుని కొరకు రాసి పడని భక్తి చేశాడు దానియేలు. ఒక రోషం కలిగి, వైరాగ్యం కలిగి భక్తి చేశాడు. ఏ దేవుడికి ఎవరు కూడా 30 రోజుల వరకు ప్రార్థన చేసుకోకూడదని జీవో వచ్చినా కూడా ప్రార్థన మానలేదు. అలాంటి సమయాల్లో దర్యావేషు రాజు ప్రభుత్వం పరిపాలన జరుగుతూ ఉంది. ఈ వార్త తెలిసినప్పుడు దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. పడేస్తే సింహాలు మాత్రం దానియేలుకి ఏ హాని చేయలేదు. విచిత్రమైన సంగతి ఏమిటంటే రాత్రంతా కూడా రాజుగారికి నిద్ర పట్టలేదంట. రాత్రంతా రాజుగారు ఉపవాసం ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. విశ్వాసంలో ఉండాల్సిన పని రాజుగారికి దేవుడు డ్యూటీ చూడండి ఎలా మార్చాడో. రాత్రంతా నిద్ర పట్టలేదంట.
రాత్రంతా ఉపవాసం ఉన్నాడంటే ఎప్పుడు తెల్లారుతుందా అర్జెంటుగా దానియేలు గారి దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ చెప్దామని అనుకుంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దర్యావేషు రాజుని గురించి రాయబడిన మాట ఏమిటంటే, త్వరపడి వేగిరమే వెళ్ళి ఉదయకాలమే వెళ్ళి, నీవు సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు, నిన్ను రక్షించుటకు తప్పించుటకు సమర్థుడు. ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే, రాజుగారు కోటలో నాట్యం లేదంట, సంతోషం లేదంట, అన్నీ ఆపేశాడంట. రాత్రి ఉదయమే త్వరగా వెళ్ళి దానియేలుకి ప్రైజ్ లార్డ్ చెప్పి దానియేలుని దర్శించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. చూడండి, ఒక అన్యరాజు దర్యావేషు రాజే ఇంత త్వరపడి దానియేలు దగ్గరికి వెళితే, దేవుని పిల్లలమైన మనం ఏ ఏ విషయాల్లో ఎంత త్వరగా ఉండాలో ఒకసారి మనం ఆలోచించాలి. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, త్వరపడవలసిన విషయాలేమో మనం త్వరపడం, అనవసరమైన విషయాలేమో ముందుంటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి లోతు ఉన్నాడా? అదే బైబిల్లో అబ్రహాంతో పాటు ప్రయాణం చేసిన లోతు. దేవదూతలే వచ్చి 2 చేతులు పట్టుకుని, బాబా దేవుడు ఈ ప్రాంతాన్ని అగ్నితో నాశనం చేస్తున్నాడు బాబా, రా 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 అని చేతులు పట్టుకుని తీసుకుని వెళ్ళినా సరే, తప్పించినా సరే, అంత దేవుడు అంత అవకాశం ఇచ్చినా సరే, మరలా ఈ ఆత్మీయ జీవితంలో లోతు లేని లోతు కుటుంబాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాడో మనం చూస్తాం వాక్యంలో. పిల్లలు ఎందుకు పనికి రాకుండా, భార్య ఏమో వెనక్కి తిరిగిన పరిస్థితులు. చూడండి, త్వరపడవలసిన విషయాల్లో మనం త్వరపడకపోతే చాలా నష్టం. అలాగని దేనికి పడితే దానికి మనం త్వరపడకూడదు. బైబిల్లో 12 మంది శిష్యుల్లో పేతురు గారి గురించి చదివితే, ఆయనకి భక్తులు పెట్టిన పేరేంటంటే దుడుకు పేతురు. ప్రతిదానికి ముందు ఉంటాడనమాట. దేవుని పిల్లలు ఏ విషయాల్లో త్వరపడాలో ఆ విషయాల్లో త్వరపడితే అది మనకి క్షేమం. త్వరపడకూడని విషయాల్లో మనం తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఇందులో ఈ సబ్జెక్ట్ నేను 2 విధాలుగా మీకు చెప్తాను. ఏ ఏ విషయాల్లో త్వరపడకూడదు, ABCD అని 4 మాటలు చెప్పి, ఏ విషయాల్లో మనం త్వరపడాలి, త్వరగా చేయాలి అనేది ఈ సబ్జెక్టుగా చెప్తాను. ఇంట్రడక్షన్ అంతా కూడా ఏ విషయాల్లో త్వరపడకూడదో ఇంట్రడక్షన్లో చెప్తాను. దేవుని పిల్లలు ఏ ఏ విషయాల్లో త్వరగా మనం నిర్ణయాలు తీసుకోకూడదు, త్వరగా మనం ఆ పనులు చేయకూడదు అని అంటే, నోటి మాటలు త్వరపడి మాట్లాడకూడదు, త్వరపడి మాట్లాడకూడదు. అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా, నోరు జారొద్దు అని. ఒకవేళ నోరు జారామనుకోండి, ఆ మాట మరలా తీసుకోలేము. అందుకని ప్రసంగి 5:2లో ఈ మాట ఉంటుంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయమే జాగ్రత్త పడు అని మాట్లాడి, దేవుడు ఆకాశమందున్నాడు, భూమి మీద నీవు ఉన్నావు కాబట్టి నీ మాటలు కొంచెంగాను తక్కువగాను ఉండాలి. అందుకే దేవుడు మనకి 2 చెవులిచ్చి 1 నోరు ఇచ్చాడు. అంటే ఎక్కువ వినాలి నీవు, తక్కువ మాట్లాడు. మనం అంతా రివర్స్లో ఉంటుంది. ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, ఎవరు కనబడినా మాట్లాడుతూ ఉంటాం. వినేది మాత్రం చాలా తక్కువ ఉంటుంది, మాట్లాడేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో దేవుని పిల్లలకి ఇవైతే తగవు. నేను నిర్మల్ ప్రాంతానికి నేను జస్ట్ మందిరం చూద్దామని సేవకులు తెలంగాణ ప్రాంతంలో ఎంత కష్టపడి సేవ చేశారో చూద్దాం, కొన్ని చోట్లకు మనం వెళ్ళినప్పుడు మన దర్శనం కూడా విశాలపరచబడుతుందని చూడటానికని వెళ్ళాం. సాధారణంగా ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వెంటనే ఏ ఊరి నుంచి వచ్చారండి, ఏంటండి అని అందరూ ముందుకు వచ్చేసి పలకరిస్తూ ఉంటారు. కానీ అయ్యగారు అక్కడ వాళ్ళకి నేర్పించింది ఏమిటో మాకు అర్థమైంది ఏంటంటే, అసలు మేము కొత్తోళ్ళం కదా,
ఎవరు వాళ్ళు వచ్చిన పని ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతున్నాయి. ఆఖరి రోజు మేము వెళ్ళాం చూద్దామని. ప్రార్థన అయిపోయింది. ఆమె నన్ను అంటేనే ఎక్కడో అక్కడే గప్చి. ఇంకా అసలు ఎవరి నుంచి వచ్చారు మీరు ఏంటని అసలు ఏమి పలకరింపు లేదు. బ్రాంచ్ చర్చ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక హాల్ కట్టారు. ప్రార్థన అయిపోయిన వెంటనే హాల్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. అక్కడ ఒక బ్రదర్ తెలుసుంటే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఏంటంటే, అంతే అండి, మనం ఎందుకు వచ్చామో ఆ ఉద్దేశం చూసుకుని వెళ్ళిపోవాలి, ఇక్కడ అసలు ఎవరితోని మాట్లాడకూడదు అన్నాడు. మేము అప్పుడు చూసి ఆశ్చర్యపోయాం. సో ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, మనం దేవుని సన్నిధికి వచ్చాం కనుక, దేవుడు ఇక్కడ ఉన్నాడు కనుక, సో ప్రత్యేకంగా త్వరపడి మనం మాట్లాడకూడదు. ఒక మాట ఏదైనా మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడాలి. ఆ మాట ఎంత దాకా వెళ్ళిపోతుంది, ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తుంది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం మాట్లాడాలి. ప్రభు మన మాటలు కొద్దిగా ఉండేటట్లుగా దేవుడు మనకి సహాయము చేయనుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. రైట్. బి, ఏ విషయాల్లో త్వరపడకూడదో మైనస్గా చెప్తున్నాను. నోటి మాటలు త్వరపడి మాట్లాడకూడదు. బి, కీడు చేయటానికి త్వరపడకూడదు. అసలు కీడే చేయకూడదు, త్వరపడి అసలు కీడు చేయకూడదు. సామెతలు 1:16 ఈ మాట ఉంటుంది. వారి పాదాలంట కీడు చేయటానికి త్వరగా పరిగెడుతున్నాయంట. ఈ మధ్యకాలంలో నేను నాతో పాటు కొంతమంది పెద్ద అన్నయ్యోళ్ళు తీసుకుని ఒక ప్రాంతానికి మేబీ కొన్ని కుటుంబాలు దర్శించడానికి అని వెళ్ళాం. వెళితే ఒకప్పుడు వాళ్ళు విశ్వాసులే, భక్తిలో ఎదిగిన వాళ్ళే, కానీ దేవునికి బాగా చాలా దూరం అయిపోయారు. సరే, దూరం అయిపోయిన వాళ్ళు కూడా మనం దేవుని సన్నిధికి చేరదీయాలని వెళ్ళాం. వెళితే కూర్చున్నాం, మాట్లాడుతుంటుంటే అంతా అయిపోయింది. టీ కాఫీ వాళ్ళు ఇచ్చారు, మాట్లాడడం, మందిరానికి సహవాసాన్ని గురించి అన్నీ మాట్లాడుతూ ఉంటుంటే లాస్ట్లో ప్రేయర్ చేసే ముందు ఆ సహోదరి ఏడుస్తూ అంటారు, తప్పైపోయింది బ్రదర్, చాలా తప్పైపోయింది బ్రదర్, సారీ బ్రదర్, క్షమించండి బ్రదర్ అని ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. సో నాకు అర్థమైంది ఏంటంటే, అవును కదా, ఒకప్పుడు వీళ్ళు కీడు చేయాలని అనుకున్నారు. సో దేవుడే వాళ్ళకి ఆ మనస్సు పశ్చాత్తాపం కలుగు చేశాడు. వాళ్ళ తప్పు వాళ్ళు గుర్తించారు. నిజమే, అనవసరంగా వాళ్ళు ఆ స్థాయిని పోగొట్టుకున్నారని నేను గుర్తించి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో త్వరగా కీడు చేసేయాలి. వాళ్ళు ఏదో అన్నారు కదా, నేను కూడా అలా అనాలి, వాళ్ళు ఏదో నాకు చేశారు కదా, ఇలా చేయాలి అని మనిషి ఆవేశంలో ఏం చేస్తాడో తెలియదు, కానీ అది చాలా ప్రమాదానికి గురి చేస్తుందనే విషయం వాక్య ఆధారంలో కనబడుతుంది. కాబట్టి కీడు చేయటానికి మనం అసలు త్వరపడకూడదు. సి, మోసం చేయటానికి త్వరపడకూడదు. యోబు గ్రంథం 31:5 ఈ మాట కనబడుతుంది. చాలామంది ఈజీగా మోసాలు చేస్తూ ఉంటారు సమాజంలో. ఇప్పుడున్న ఈ ట్రెండ్, ఈ తరాన్ని మనం చూస్తూ ఉంటుంటే ప్రతిదీ కల్తీ వచ్చేసింది. పాలు ప్యాకెట్ కాడించి మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నిటిలో కూడా కల్తీ వచ్చేసింది. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ మనకు గుర్తించలేము. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడు భక్తి విషయాల్లో కూడా చాలా జెన్యూన్గా, యథార్థంగా నేటి క్రైస్తవ జీవితం ప్రభు ఎదుట చేయాల్సి ఉంది. కాబట్టి మోసం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకు అనంటే, వాక్యంలో ఈ మాట ఉంటుంది కదా, నిజంగా ఒకవేళ మనం ఎవరినైనా మోసం చేస్తే, మా అమ్మమ్మ ఇలా చెప్తా ఉండేది, నాన్న ఎవరి దగ్గరైనా నువ్వు 10 రూపాయలు కాజేస్తావు అనుకో, తీసుకున్నావు అనుకోండి, నీకు తెలియకుండానే 20 రూపాయలు పోతుంది నీకు.
ఒకేలా ఒక 50 రూపాయలు ఎవరి దగ్గర తీసుకున్నాం అనుకోండి, నీకు తెలియకుండానే 100 రూపాయలు పోగొట్టుకుంటాం. కాబట్టి మాకు చిన్నప్పుడే మా అమ్మమ్మ ఆ మాట చెప్పింది. సో నీది కాని వస్తువు నీ దగ్గర ఉండకూడదు. నిజమే కదా. మోసం అనేది, మోసం చేయటానికి ప్రస్తుత కాలంలో చాలామంది పరుగులు తీస్తూ ఉన్నారు. చూడండి, కొన్ని ఉదాహరణలు చెప్తాను. చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు, చాలా చోట్ల ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతం నెల వచ్చినప్పటికి శాలరీ వస్తుంది. చక్కగా కుటుంబం, భార్య, పిల్లలు మంచిగా లగ్జరీ లైఫ్ గడపవచ్చు వాళ్ళు. అయినా వాళ్ళు ఎందుకు లంచాలు తీసుకుంటారు? మీరు ఆలోచించలేదా? గవర్నమెంట్ శాలరీ ఒక 50,000, 60,000, ₹1,00,000 జీతాలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి అయినా లంచాలు తీసుకుంటున్నారు ఎందుకు? వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, అయ్యా వచ్చే జీతం సరిపోవట్లేదు, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి వాళ్ళకి ₹1,00,000 ఫీజులు కట్టాల్సి వస్తుంది, అందుకని మేము ఇలా లంచాలకు అలవాటు పడిపోయామండి అని మాట్లాడుతూ ఉంటారు. లంచాలు తీసుకున్న డబ్బుల వల్ల ఏమన్నా వాళ్ళు ప్రయోజనకరంగా ఉంటారంటే, ఆ డబ్బు అంతా నష్టమై హాస్పిటల్ బిల్ కట్టడమో, ఏదో ఒక సడన్ ప్రమాదం ఎదురవ్వటమో, నష్టమే కలుగుతూ ఉంటుంది. అంటే మోసం చేసి సంపాదించిన సంపాదన వాళ్ళ దగ్గర ఉండట్లేదు. సో అందుకే త్వరపడి మనం మోసం చేయకూడదు. హస్త నిక్షేపణ అంటే త్వరపడి ఎవరి మీద చేతులు ఉంచకూడదు. తిమోతి మొదటి పత్రిక 5:22 ఈ మాట ఉంటుంది. ప్రారంభ దినాలలో అంటే సేవకు వచ్చిన కొత్తలో సేవకులకి చెప్తా ఉంటారు, బాబు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేయొద్దు. కొంతకాలం మీరు నలిగిన తర్వాత సేవకులుగా, బ్రదర్స్ నుంచి సేవకులైనప్పుడు, పాస్టర్స్ అయినప్పుడు మీకు హస్త నిక్షేపం చేస్తారు, మీ మీద చేతులుంచి తైలం ఉంచి ప్రార్థన చేస్తారు. అప్పుడు మీరు అనేకులకి ప్రార్థన చేయొచ్చు అని చెప్తా ఉంటారు. ఎందుకు అలాగా త్వరపడి ప్రార్థన చేయకూడదు వాళ్ళ మీద చేతులు ఉంచానంటే, త్వరపడి వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తే వాళ్ళ పాపంలో మనం ఇన్వాల్వ్ అవుతామంట. వాళ్ళ మీద దెయ్యం పనిచేస్తూ ఉంటుంటే ఆ దెయ్యం మన మీద రిఫెక్ట్ అవుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకే త్వరపడి చేతులు ఉంచొద్దని చెప్పాడు. కాబట్టి ABCD అని ఒక 4 మాటలు, త్వరపడి మనం చేయకూడని పనులు ఇవి. చెప్పండి ఒకసారి. త్వరపడి నోటి మాటలు త్వరపడి మాట్లాడకూడదు. త్వరపడి కీడు చేయొద్దు, త్వరపడి మోసం చేయొద్దు, త్వరపడి హస్త నిక్షేపణ కూడా చేయొద్దు. మరి జనులు త్వరపడి యోర్దాను దాటారు కదా, మరి త్వరపడి మనం చేయవలసిన పనులు ఏంటో, ఏ విషయాల్లో మనం త్వరగా చేయాలో ఒక 5 విషయాలు త్వరగా నేను చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదవండి. మొదటి మాట లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని భక్తులు చదవగా విందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని. త్వరపడి వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును. లూకా 2:16. త్వరపడి వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. చాలు. ఈ మాటను మనం ఆలోచిస్తే గొర్రెల కాపరుల గురించిన ఇన్ఫర్మేషన్. మొదటి మాట, ఏ విషయాల్లో త్వరపడి మనం చేయాలి అనంటే, ప్రభు దగ్గరికి వెళ్ళటానికి త్వరపడాలి. వారు గొర్రెల కాపరులే, వాస్తవంగా గొర్రెలు కాసుకునే వాళ్ళే. కానీ రక్షకుడు పుట్టాడు అనే వార్త దేవదూత వచ్చి వాళ్ళకి చెప్పినప్పుడు త్వరగా వెళ్ళి ప్రభువును చూడాలి అనే ఆశతో వాళ్ళు త్వరగా వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి దైవజనుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను, దేవుని బిడల మీరు ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలో కూర్చున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ప్రభు దగ్గరికి వచ్చే విషయంలో ఎంత త్వరగా ప్రభు దగ్గరికి రాగలుగుతున్నారు?
ఉపవాస ప్రార్థన 7 గంటలకి మనం ప్రారంభించాం. 7:30కు వచ్చేవాళ్ళు కొందరు, 8 గంటలకు వచ్చేవాళ్ళు కొందరు, లేదా మధ్యలో వచ్చి ఆరాధనలో జాయిన్ అయ్యేవాళ్ళు కొందరు. ఇక ఆదివారం ఆరాధన అయితే ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తే అలాగా విడతలుగా వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ కనబడుతూ ఉంటుంది. రేపు ఇక 21 రోజులు ఉపవాస ప్రార్థనలు 6 గంటలకే ప్రారంభిస్తాయి. ఇప్పుడు 7 గంటలకే రాకపోతే 6 గంటల సంగతి ఏంటి? ఆలోచించండి. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, లోకంలో ఎన్నో విషయాలకి త్వరగా ముందడుగులు వేస్తూ ఉన్నవాళ్ళు సమాజంలో ఎందరో ఉన్నారు కదా. ఒక డాక్రా మీటింగ్ పెడుతున్నామంటే అరగంట ముందే వెళ్ళి అందరినీ గ్యాదర్ చేస్తారు. పోయిన నెల కట్టేసావా, మీరు తీసుకున్నారా, మాకు ఈసారి ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సో దేవుని దగ్గరికి వచ్చే విషయంలో మరి ఇంకెంత త్వరపడాలి అనేది మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచించి అన్వేషించి మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు ఎదుట ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. యేసు నామములో ప్రభు దగ్గరికి వచ్చే విషయంలో మనలందరిని దేవుడు త్వరపెట్టి నడిపించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనంటారా? ఖచ్చితంగా త్వరపడి ప్రభు దగ్గరికి మనం రావాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, వాళ్ళ జీవితాన్ని చూస్తే దేవుడు యోర్దాను దాటించాడు, మరణం దాటించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, శ్రమలని ఆ పరిస్థితి నుంచి దాటించుకుంటూ వచ్చాడు, మారా చేదైన అనుభవాలు దాటించుకుంటూ వచ్చాడు, నీళ్లు లేకపోతే బండలోంచి నీళ్లు తీసుకొచ్చాడు, ఆకాశం నుంచి మన్నాను కురి, ఇన్ని అద్భుతమైన కార్యాలు వాళ్ళకి చేస్తే వాళ్ళు దేవుని విషయంలో త్వరగా ముందు ఉండవలసిన వాళ్ళు, వాక్యంలో వాళ్ళ గురించి ఏమని రాయబడింది తెలుసండి? త్వరగా తొలగిపోయారంట, త్వరగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారంట వాళ్ళు. మోషే 40 రోజులు ప్రార్థనలో కొండ మీదకి వెళ్తే కింద ఇశ్రాయేలీలు అహరోన్తో కలిసి ఒక దూడు బొమ్మను చేయించుకొని, అరణ్యంలో మమ్మల్ని దాటించిన వాడు నీవేనయ్యా అని మాట్లాడుతూ త్వరగా దేవుళ్ళ నుంచి వాళ్ళు తొలగిపోయారంట. చూడండి ఆ మాటలు ఒకసారి చూడగలుగుతారా? నిర్గమాకాండం 32వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. నిర్గమ 32:8. నిర్గమ 32:8 నాయన. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడ, తమ కోసం పోత పోసిన ఒక దూడ బొమ్మను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓకే, ఓయే ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు నీవే. చూడండి వాళ్ళు ఎంత త్వరగా తొలగిపోయారో. మోషే ఎంత ప్రయాసపడ్డాడు వాళ్ళ కొరకు, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు వాళ్ళ కొరకు. కానీ వాళ్ళు త్వరగా తొలగిపోయారు. దేవుని దగ్గరికి త్వరగా రావాల్సిన వాళ్ళు త్వరగా తొలగిపోయారట. ఈరోజు ఈ మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. దేవుడు నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి తలంచుకోండి. ఎన్ని ప్రమాదాలు తప్పించాడో ఒకసారి ఆలోచించండి. ఎన్ని మరణకరమైన సంఘటనల నుంచి దాటించాడో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్ని ప్రమాదపు అంచుల నుంచి దేవుడు దాటించాడో ఒక్కసారి మీ మనసులోకి తెచ్చుకోండి. మరి ఇన్ని చేసిన ప్రభుకి మీరు ఎంత త్వరగా ప్రభు కార్యాలు ఎంత ఆసక్తి కనపరచాలి. పౌలు అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మీకు జయం అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ స్థిరులుగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ఇంకా ఆసక్తి కలిగి ఉండండి అని దైవజనుడు తెలియచేశాడు. ఈ రాత్రి నా ప్రార్థన ఏమిటంటే, వాళ్ళు యోర్దాను త్వరగా దాటేశారు, మరణం తప్పించబడింది. ఈరోజు ఆత్మీయ విశ్వాస జీవితంలో ఎదుగుతున్న మనకి దేవుణ్ణి
వెంబడించే విషయాల్లో, దేవుని దగ్గరికి వచ్చే విషయాల్లో త్వరగా. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే కంపల్సరీ శనివారం తలంటుకుని ఉపవాసం ఉండి చక్కగా బైబిల్ అంతా సిద్ధపరచుకుని, పాటల పుస్తకం సిద్ధపరచుకుని ఒక అరగంట ముందే వచ్చి దేవుని మందిరంలో చక్కగా ఏదైనా చేయవలసిన పరిచర్య ఉందా చూసుకుని చక్కగా దేవుని కార్యాలు అలా చక్క పెట్టుకుంటే, ఇక ఆదివారం వస్తే చాలామంది ఆరాధనకి ఎందుకు ఆలస్యం వస్తారని నేను ఆలోచిస్తూ ఉంటాను. వాళ్ళు అడిగితే, విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తా ఉంటారు, అయ్య గారు వద్దాం అనుకున్నామండి, ఈరోజు కరెంటు పోయిందండి, మోటార్ నీళ్ళు రాలేదండి, దేవుడికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సరే మరి నిన్నే రేపు ఆదివారం కాబట్టి రాత్రే మీరు మోటార్ వేసుకుని ఉంటే ట్యాంక్ నిండా నీళ్ళు ఉండేవి. ఇప్పుడు కరెంటు పోతే దేవుని మందిరానికి మిస్ అయిపోయారు. ఆ తర్వాత వద్దాం అనుకున్నామండి, ఆదివారం ఇస్త్రీ బట్టలు లేవండి. ఎప్పుడు చేస్తారు ఇస్త్రీ బట్టలు? ఆదివారం పొద్దున్నే ఇస్త్రీ మొదలెడుతూ ఉంటారు. లోక సంబంధమైన విషయాలకి అలా ఉండదు కదా, అన్నీ ముందే ఉంటాం కదా. తెల్లని వస్త్రాలు ముందే ప్రిపేర్ చేసుకోవాలి రేపు ఆదివారం, లేకపోతే సన్నిధికి వెళ్ళాలి, పాటలు ప్రాక్టీస్ ముందే, ప్రతిదీ ముందే. వాళ్ళు త్వరగా వెళ్ళారు. గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళి ప్రభువుని పూజించినట్లుగా, ఆరాధించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమన్నారంటే, వినటానికి వేగిరపడండి అన్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుని మాటలు వినాలి అని ఒక ఆశ మనలోకి రావాలి. అలా వస్తే మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. ఇంకా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. తండ్రి వాళ్ళని దీవిస్తానని చెప్పాడు. చెప్పిన మాట బాగానే ఉంది, కానీ వాళ్ళ అమ్మ లోపల నుంచి ఉన్నది ఆ మాట, అరే బాబు దీవెనలన్నీ నీకు రావాలి. ఒక తల్లి చూడండి, వాగ్దానం చేసిన ఆ వాగ్దానం నెరవేర్చబడటం కోసం ఆ తల్లి పడుతున్న ప్రయాస. మీకు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటాడు. మీ పిల్లల గురించి కొన్ని ప్రవచనాలు దేవుడు చెప్పు ఉంటాడు. కొన్ని మాటలు మన జీవితంలో అక్షరాలు జరుగుతాయి. అయితే అవి జరగటానికి ఆ వెనకాల తల్లి చేస్తున్న కృషి చూడండి. ఒరే నీకు రావాలి ఆ దీవెన అని ఆ పిల్లోడిని వాళ్ళ అమ్మ త్వరపెట్టింది. ఏశావు వెళ్ళాడు కానీ ఆ ఆహారాన్ని తీసుకురావటానికి కొంచెం ఆలస్యమైందంట. యాకోబు త్వరగా వచ్చి ఆ సిద్ధపరిచిన ఆహారాన్ని బైబిల్లో మనం చూస్తాం కదా. అందుకే ఆ దీవెనలన్నీ యాకోబుకి వచ్చాయి. ఏశావు ఆలస్యంగా వచ్చి అడుగుతాడు తండ్రిని, ఒక్క దీవెన కూడా లేదా? తండ్రి చెప్తాడు, ఒక్క దీవెన కూడా లేదయ్యా. చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి ఈ మాట. మీ ఆత్మీయ జీవితంలో మీరు వచ్చి ఒక్క దీవెన కూడా పొందుకోకపోతే ప్రయాస విఫలమైపోతుంది. ఈరోజు నుంచి మీ ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో మీరు త్వరపడాలంటే, ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వచ్చే విషయంలో త్వరపడి ఆయన సన్నిధికి మీరు అందరూ నడిపించబడుదురుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? మనందరికీ బాగా ఓల్డ్ సాంగ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఒక పాట మనం అందరూ పాడుతూ ఉంటాం. నడిపించు నానావా నడి సంద్రమున దేవా. ఇక్కడే ఉన్నారు తల్లోళ్ళు అందరూ, ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాడుతూ ఉన్నారు కదా. ఆ పాట రాసిన ఆయన పేరు మాషిలమణి గారని, పెద్ద ఆయన. ఆ పాటలో ఒక చరణం రాశారు. ఆ చరణం ఏంటంటే, రాత్రంతయు శ్రమ పడినా ఓకే
ఒక్కొక్కరు ఒక స్కేల్లో పాడుతున్నారు, అందరికి వందనాలు. రాలేదు జయం కదా. ఏ స్థితిలో ఆయన పాడుకున్నారో తెలుసా? ఎప్పుడు రాసుకున్నారో తెలుసా ఆ పాట? అంటే ఆయన చరిత్ర చదివితే ఆయన ఎప్పుడు రాసుకున్నారు ఆ పాట అని అంటే, రాత్రంతా శ్రమ పడినా రాలేదని. మామూలుగా బైబిల్లో మనం పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక చేప అయినా పట్టుకోలేదు, ప్రభు వచ్చి నీ నావ లోతుకి నడిపించు, అప్పుడు పడ్డాయని మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. కానీ అది ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని పాటలు కొన్ని అనుభవాల్లోంచి పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ పాట ఆయన ఎప్పుడు రాసుకున్నారని అంటే, ఆయన జీవిత చరిత్రలో ఇలా రాశారు. ఎప్పుడు రాసుకున్నారంటే ఆ పాట, రాత్రంతా ఎప్పుడు ఆయన శ్రమ పడ్డారు అని అంటే, రేపు ఎగ్జామ్ అంట, ఈరోజు చదువుకుంటా ఉన్నారంట ఆయన. పిల్లలు కదా, ఎగ్జామ్స్ ఉంటే అసలు పుస్తకాలు దగ్గరేసుకుని ఇంకా నిద్ర అన్నీ మర్చిపోతూ ఉంటారు. చాలా కష్టపడి కుస్తీ పట్టి చదువుతూ ఉంటారు. రేపు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, ఈరోజు అంతా పట్టుదలతో చదువుతూ ఉన్నాడంట. ఈ లోపల వాళ్ళ స్నేహితుడు వచ్చి ఇలా అన్నాడంట, ఒరే బాబు పేపర్ లీక్ అయిపోయింది అని. ఏంటంట, మాట్లాడండి అమ్మ అంటే, ఇప్పుడే లీక్ అవటం కాదు, ఎప్పుడో పేపర్, ఆ రోజుల్లో కూడా పేపర్ లీక్ అయిపోతూ ఉండేమాట. పేపర్ లీక్ అయిపోయింది. అవునా, మరి ఎలాగరా? పలానా చోటుకి వెళ్తే అక్కడ అమ్ముతున్నారంట ఆ పేపరు, మనం ఒక జిరాక్స్ తెచ్చేసుకుని దేవుడికి స్తోత్రం చెప్పండి, ఎగ్జామ్ రాసేద్దాం, 100కు 100 మార్కులు వచ్చేస్తాయని వాళ్ళ స్నేహితుడు ఎవడో చెప్పిన మాటలు విని ఆయన వాళ్ళ స్నేహితుడు ఇద్దరు కలిసి రాత్రంతా వెతుకుతున్నారండి. ఎక్కడ అమ్ముతున్నారు? అక్కడ పలానా చోట, ఎర్రవంతులు నల్లవంతులు, అలా మొత్తం ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఎక్కడ పేపర్ అమ్ముతారో అంతా తిరిగి వచ్చారంట. తిరిగి 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 వచ్చాడు. తెల్లారినప్పటికీ ఎక్కడ అమ్మట్లేదు. గాలి వార్త. పాపం వీళ్ళంతా విని విని రాత్రి తెల్లారిపోయింది. పొద్దున్న ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడు. ఏం చదివితే కదా, రాత్రంతా శ్రమ పడ్డాడు. ఎందులో చెప్పండి, ఎగ్జామ్ కాదక్క, పేపరు, లీకేజ్ పేపరు చూసి జిరాక్స్ తీసుకుని చదివేద్దాం అనుకు రాత్రంతా ప్రయాసపడ్డాడు. కానీ ఆ పేపర్ దొరకలేదు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి, పేపర్ ఇచ్చాడు. చదివితే కదా రాసేది, గుడ్డు సున్నా వచ్చిందంట. అప్పుడు రాసుకున్నాడంట ఆయన జీవితంలో, రాత్రంతా నేను శ్రమపడినా రాలేదు ప్రభు జయమని. ఈరోజు నేను అంటున్నాను, దేవుని మందిరానికి మీరు వస్తున్నారు కదా, తండ్రి ఇంటికి ఆలస్యంగా వెళ్ళిన ఏశావుకి ఏదైనా దీవెన ఉందా? ఆలోచించండి. కాబట్టి దేవుని సన్నిధికి పెందల కాడే ఈరోజు మీరు త్వరపడి యోర్దాను దాటాలని ప్రభు చెప్తున్నట్లుగా, త్వరగా మీరు ప్రభు సన్నిధికి వచ్చేటట్లుగా ప్రభు మీ అందరికీ ఆ కృపను అనుగ్రహించునుగాక. రైట్, రెండో మాటలోకి వస్తాను. సెకండ్ వన్, త్వరగా మనం చేయవలసిన పనులు ఏంటో మీకు చెప్తాను. నెంబర్ 1, ప్రభు దగ్గరికి వచ్చే విషయంలో త్వరగా రావాలి. 2, 119వ కీర్తన 60వ వాక్యాన్ని చూద్దాం. 119వ కీర్తన 60వ చరణాన్ని చదువుదాం. 119వ కీర్తన 60. చదవక. నీ ఆజ్ఞలను అనుసరించటానికి నేను జాగు చేయక త్వరపడి తిని. చాలు. నెంబర్ 2, దేవుని ఆజ్ఞలు అనుసరించుటకు త్వరపడాలి. ఇక్కడ 119వ కీర్తనలో భక్తులు మాట్లాడుతూ, నేను నీ ఆజ్ఞను అనుసరించటానికి జాగు చేయక, అంటే జాగు చేయటం అంటే ఏంటో తెలుసా? ఆలస్యం చేయట్లేదు. ఎప్పుడు ప్రభువా? ఆజ్ఞను అనుసరించే విషయంలో నేనైతే ఆలస్యం చేయట్లేదు. మరేం చేస్తున్నావు? త్వరపడుతున్నాను అంటాడు భక్తుడు. ఈ రాత్రి దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే 10 ఆజ్ఞలు మనకు గుర్తొస్తాయి. 10 ఆజ్ఞలను దేవుడు న్యూ టెస్ట్మెంట్లో, క్రొత్త నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలుగా మార్చాడు. అపోస్తుల ద్వారా ఎన్నో విలువైన ఆజ్ఞలు మనకిచ్చాడు. అయితే ఈ వాక్యాలు చదువుతున్న మన జీవితాల్లో ఈరోజు బైబిల్ డివోషన్ అంటే బైబిల్ స్టడీ చదువుకుంటాం. ప్రతిరోజు మనకి వాక్యం చదువుతూ ఉంటాం. ప్రస్తుతానికి ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం. రూతు గ్రంథం బైబిల్ క్విజ్ కొరకు చదువుతూ ఉన్నాం. నేను రెగ్యులర్గా
ఈ ఈ ఈ ఈ పోర్షన్ ఇలా చదువుకుంటా ప్రతిరోజు సామెతలు చదువుతూ ఉంటాం, ప్రతిరోజు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుతాం, మా విశ్వాసం ఇంకా బలపడాలని. సో సేవకి సంబంధించిన పత్రికలు చదువుతూ ఉంటాం, సేవకులు ఎలా ఉండాలి. కొన్ని పత్రికల్లో పౌలు చెప్పాడు, మందకి మాదిరిగా ఉండండి, మీకు మంచి పోరాడండి. ఇలాగ మేము సేవలో బలపడటం కొరకు కొన్ని అధ్యాయాలు రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటాం. సో ఇలాగ చదువుతూ ఉన్నప్పుడు ఒక్క మాట హృదయాన్ని తాకినప్పుడు ఆ మాట రౌండ్ చేసి అది ఒక డైరీలో రాసుకుని, సో దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడాడు, ఈ మాట నేను పాటించాలి, ఈ ఆజ్ఞ నా జీవితంలో నెరవేరాలి అని ఆ రోజే, ఏ రోజైతే చదివామో ఆ రోజే ఆ ఆజ్ఞను పాటించడానికి ముందడుగులు వేయాలి. కానీ దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తూ ఉన్నాం. ఆదివారం దేవుని వాక్యం వింటున్నాం, శనివారం ఉపవాస ప్రార్థనలో వాక్యం వింటున్నాం, ఇప్పుడు లైవ్ వచ్చింది కాబట్టి అనేక స్థలాల్లో దేవుని వాక్యాలు వింటున్నారు. విన్న వాక్యాన్ని, ఆ ఆజ్ఞలు ఎంతమంది వెంటనే త్వరపడి ఆ ఆజ్ఞలు చేయటానికి ఇష్టపడుతున్నారు? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు త్వరగా చేయవలసింది ఏంటంటే ఆజ్ఞలు అనుసరించే విషయంలో వెంటనే ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. చూద్దాం, బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట మీకు చదివిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 11వ వాక్యం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం అండ్ 11వ వాక్య భాగం. సౌలు నన్ను అనుసరించక వెనక తీసి నా ఆజ్ఞలు గైకొనక పోయెను గనుక రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకుంటా వచ్చాడంట. చూడండి, ఇక్కడ సౌలు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా ఉన్నాడు. దేవుడే మొదటి రాజుగా ఆయన నియమించాడు. ఎక్కడో గాడిదలు కాసుకునే వ్యక్తిని, గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటా వస్తున్నప్పుడు ఆ ప్రవక్త ద్వారా తెలియచేసినట్లుగా దేవుడు అతన్ని ఒక రాజుగా అభిషేకించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ ఒకటే, అమాలీకుల్ని నిర్మూలము చేయి అని ప్రభు చెప్తే ఆ ఆజ్ఞ తనకు మనసుకు నచ్చినవన్నీ లోపల దాచుకుని మనసుకు నచ్చలేని వాటిని అన్నీ కూడా నిర్మూలన చేసుకుంటూ వెళ్ళాడు. ప్రవక్త సమూయేలు వచ్చి అడుగుతాడు, దేవుడు చెప్పినట్లుగా చేసావా? చేశాను, కానీ చేయలేదు. అందుకనే ఆ ఆజ్ఞలు సగం చేసి సగం చేయలేని కారణాన దేవుడు అతని ఎదుటి నుంచి రాజ్యాన్ని తీసేశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మనకు అప్లై చేసుకుందాం. మన జీవితాల్లో కూడా ఆదివారం ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం. విన్న వాక్యాలన్నీ పాటించే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు అని అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. విన్న మాటల్ని 100% పాటించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఆ తక్కువ మందిలో ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ ఉంటారు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? హుషారుగా చెప్తారా? ఈ మధ్యకాలంలో నేను ఒక తల్లి చెప్తే ఉంటే విన్నాను. అదేమిటంటే, అయ్యగారు నిజంగా దేవుడు మాతో మాట్లాడాడండి, మొన్న వారం దేవుడు నాతో మాట్లాడాడండి. ఈ విషయంలో నేను దేవుని వాక్యాన్ని పాటించలేని స్థితిలో, ఇప్పటి వరకు పాటించలేని స్థితిలో ఉన్నాను. వింటున్నాను కానీ పాటించలేని స్థితిలో ఉన్నాను. నాతోనే మాట్లాడాడు దేవుడు సూటిగా. ఖచ్చితంగా ఈ వారం నుంచే, ఈ రోజు నుంచే నేను నా మనసు మార్చుకున్నాను. అయ్యగారు, నేను ఆ తల్లిని బట్టి సంతోషించి చెప్పగలిగిన మాట ఏమిటంటే, ప్రభుకి నచ్చేవాళ్ళు, మెచ్చేవాళ్ళు ఎవరంటే విన్న వెంటనే, చెప్పిన వెంటనే ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళని ఆయన వెంటనే జ్ఞాపకం చేసుకుంటాడు. యోనాను చూడండి, వెళ్ళమన్నదేమో నినేవే, ఆయన వెళ్ళిందేమో తర్షీష్. ఎంత నష్టం! వాడలో ఉన్న వస్తువులన్నీ నేలపాలు చేసేసారు. ఈరోజు దేవుని మాట అనే ఆజ్ఞ మనం వినకపోతే, దాన్ని అనుసరించకపోతే ఎంత నష్టమో చూడండి. అందుకే ఈ రాత్రి ప్రభు చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా ఆజ్ఞలు అనుసరించే విషయంలో జాగ్రత్తగా త్వరపడి నువ్వు చేయి. ఇందులో ప్లస్గా చెప్పుకోవాలంటే జక్కయ్య
యేసు ప్రభు ఎవరో చూడాలని వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే చూశాడు. చూసిన వెంటనే హృదయంలో యేసయ్యకి చోటిచ్చాడు. వెంటనే త్వరగానే ఎంత పరివర్తన వచ్చిందో తెలుసా? ఇలా అంటాడు, నా ఆస్తిలో సగభాగాన్ని బేదలకు ఇచ్చేస్తాను. ఎంత మార్పు! ఆజ్ఞలు పాటించే విషయంలో ఎంత మార్పు వచ్చేసింది జక్కయ్యకి. ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తాను. మరి అన్యాయంగా ఎవరి దగ్గర సంపాదించానో 4 అంతలు ఇచ్చేస్తాను. అంటే జక్కయ్యలో ఆజ్ఞలు పాటించడానికి ఎంత పరివర్తన వచ్చింది చూద్దాం. ఆ మాట చదవండి ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు. నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నా. ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగభాగం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8, 9 వాక్యాలు. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకున్నానా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. చూడండి, జక్కయ్యకి ఎంత పరివర్తన వచ్చింది. కానీ సౌలుకి పరివర్తన కాదు కదా, మాటే వినలేదు. ఈరోజు ఈ వాక్యాన్ని మనకు అప్లై చేసుకుందాం. ప్రభు త్వరగా నేను చేయమని చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించే విషయంలో నువ్వు ఖచ్చితంగా త్వరపడాలి. పలానా ఆజ్ఞ వాక్యం చదువుతూ డైలీ పోర్షన్, డైలీ వాక్యం చదువుతూ ఉంటాడు. ప్రతిరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఆ అధ్యాయంలో ఏ మాట నీ హృదయాన్ని తాకిందో ఆ మాట నువ్వు టిక్ చేసుకుని ఖచ్చితంగా ఆ మాట 100% పాటించడానికి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తాను. చేతుల పైకి తొందర ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆయన పేరు జోర్దాన్ ఖాన్ అనే ఒక సహోదరుడు, ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడిన వ్యక్తి. ఈయన ఎలాగా రక్షింపబడ్డారో, ఎలాగ ప్రభువుని తెలుసుకున్నారో ఆయన రక్షణ సాక్ష్యాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా ఆయన ప్రభువులోకి వచ్చాడు, ఆయనలో ఎలాగ పరివర్తన వచ్చింది అనే దాని గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, ఒకసారి ఆయనది నార్త్ ఇండియా. ఆయన ఒకసారి ఒక హోటల్కి టిఫిన్ చేయడానికని వెళ్ళాడు. వెళితే ఆ హోటల్లో చాలామంది కూర్చున్నారు, ఆర్డర్ పెట్టారు, టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారు, తింటూ ఉన్నారు అన్నమాట. ప్రక్కనే చాలామంది ఆ టేబుల్ మీద కూర్చుని టిఫిన్ చేస్తారు కదా, అలాగే టిఫిన్ చేస్తూ ఉంటుంటే ఈ సర్వర్ తీసుకొచ్చి ఆయన చట్నీలు తీసుకొస్తున్నప్పుడు ఇలా పట్టుకుని వస్తూ ఉన్నప్పుడు వేరే ఆయన చూసుకోకుండా గబగబా వచ్చి అలాగా చెయ్యి ఇలా తగిలిందన్నమాట. అలా చెయ్యి తగిలిన వెంటనే అతని చేతిలో ఉన్న చట్నీలు ఇలా పట్టుకుని వస్తున్నాడు. చట్నీలు అన్నీ కూడా అక్కడ ఎదురుగుండా కూర్చున్న ఆయన ఇలాగా చెల్లాచెదురు అయిపోయింది అన్నమాట. అతడేమో మొత్తం షర్ట్ అంతా కూడా చాంబర్ అయిపోయింది మొత్తం. కోపావేశంతో వెంటనే ఈ వ్యక్తిని భయంకరంగా దూషించి, ఇంకో మాటలో చెప్పాలంటే తిట్టి, ఇంకో మాటలో చెప్పాలంటే కొట్టి, మీ హోటల్కి అనవసరంగా వచ్చాను నేను, మొత్తం నా షర్ట్ అంతా సాంబార్ చేశారు మీరు అని అనుకుని భయంకరంగా ఆయన మీద కోపాన్ని వెలగక్కాడు ఆయన. ఆ ఖాన్ అనే వ్యక్తి, జోర్దాన్ ఖాన్ అనే వ్యక్తి ఆ కార్నర్లో ఆయన టిఫిన్ చేస్తున్నాడు, చూస్తున్నాడు వీళ్ళ సిచ్యువేషన్ అంతా కూడా. ఈ వార్డ్ బాయ్గా పనిచేస్తున్న, ఆ హోటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్న, చట్నీలు పట్టుకొస్తున్న ఆయన ఎప్పుడైతే అతనికి చాంబర్ అలా ఒలిగిపోయిందో, ఇతన్ని తిడుతున్నారో ఇతను మాత్రం కనీసం ఒక్క మాట కూడా ఏమనకుండా అలా మౌనం అయిపోయాడు. ఒక 5 నిమిషాలు చూశారు. అందరూ అంటారు, సార్ ఆయనలో తప్పేముంది, ఆయన మామూలుగా తీసుకొస్తా ఉన్నాడు, ఆయన మామూలుగా తీసుకొస్తా ఉంటుంటే ఎవరో వచ్చి చేయి తగిలింది, ఆయనది కదా లోపం, ఈయన తిడతారు ఎందుకు మీరని మిగిలిన వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు. ఈయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, ఒక్క మాట కూడా అనట్లేదు. ఆ కార్నర్లో కూర్చున్నాడు,
జోర్దాన్ ఖాన్ అనే వ్యక్తి పరిశీలిస్తున్నాడు. మొత్తం మీద ఆ ఓనర్ గారు వచ్చారు, ఆ సమస్య క్లియర్ అయిపోయింది. సర్లే, ఈయన అంటాడు, నాదే తప్పండి, మీరు ఎక్కడికో ఆఫీస్కి వెళ్తున్నారో లేకపోతే ఒకవేళ డ్యూటీకి వెళ్తున్నారో ఏదో పని నిమిత్తం వెళ్తున్నారు, టిఫిన్ చేయడానికి వచ్చారు, హడావుడిగా అలా జరిగింది, నాదే తప్పండి అని ఇతడే ఏ తప్పు లేకపోయినా ఇతడే ఒప్పుకుంటా దిద్దుకుంటా వచ్చాడు. కార్నర్లో ఉన్న జోర్దాన్ ఖాన్ అనే వ్యక్తి ఇతన్ని గమనిస్తూ పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఈ వార్డు బాయ్గా పనిచేస్తున్న ఆయన దగ్గరికి వచ్చి, బాబు, ఏ తప్పిదం లేకపోయినా ఆయన ఎవరో వచ్చి చెయ్యి ఇలా తగిలితే ఇలా అతని మీద పడ్డది, దాని గురించి ఆయన అనరాని మాటలని అంటుంటే నువ్వు ఎలా సహించుకోగలిగావు, ఎలా భరించుకోగలిగావు? ఉడుకు రక్తం ఉరకలేస్తుంది కదా, నువ్వు కూడా అనొచ్చు కదా, నువ్వు కూడా తిట్టొచ్చు కదా, నువ్వు కూడా చేసుకోవచ్చు కదా, ఎలా భరించగలిగావు నువ్వు? మళ్ళా నాదే తప్పని నువ్వు ఎలా ఒప్పుకోగలిగావనని ఆ జోర్దాన్ ఖాన్ అనే వ్యక్తి తనని అడిగాడు. అడిగితే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా, నేను చేసిన పాపములన్నీ కూడా నా దేవుడు శిలువ మ్రాను మీద శిక్షను భరించాడు. గొర్రెపిల్ల వధకు తేబడినప్పుడు ఎలా మౌనం అయిపోయిందో, ఏ నేరము లేని దేవుడు నా బాధంతా ఆయన భరించి ఆయన శిలువలో మౌనం అయిపోయాడు. అందుకని ఆయన చూసినప్పుడు నేను చేసిన త్యాగం పెద్ద గొప్పదేం కాదు, ఆయనే నాకు ఒక మాదిరి చూపించాడు. ఇదిగో కొరడా దెబ్బలు కొట్టాడు, ముఖం మీద ఉమ్మి వేశారు, రకరకాలుగా ప్రవర్తించారు, కానీ వీరేం చేస్తున్నారు వీరెరగరు కనుక వీరిని క్షమించని అలాగా ప్రభు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆయన ఎదుట నేను ఎంతటి వాడినండి, ఆయన దగ్గరికి వెళుతున్న నేను ఒక్కొక్క రోజు రూపాంతరం చెందుకుంటూ వస్తున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట నన్ను బలపరుస్తూ దేవునిలో నూతనపరచబడుతున్నానండి. కేవలం ఆయన చూపించిన మార్గమే తప్ప నాలో ఏమీ లేదండి అని చెప్పిన వెంటనే ఒక ముస్లిం సహోదరుడు, అన్యుడిగా ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి చూపించిన ఆ ఆజ్ఞల మార్గం మాదిరి వెంటనే ఆ వ్యక్తిని ప్రభువులోకి నడిపించింది. ఆయన ఒక సేవకుడిగా మార్చబడ్డాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే, మనం దేవుని మందిరానికి వస్తున్న సంవత్సరాల తరబడి మనం ఎంతగా ప్రజల ఎదుట ఆజ్ఞలు పాటిస్తున్నాం, ప్రభు ఎదుట ఆజ్ఞలు పాటిస్తున్నాం, లేకపోతే కోప ఆవేశాలతో, లేకపోతే పగ సాధించాలనో, లేకపోతే వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఒకేలా ఆజ్ఞలు అనుసరించకుండా ఉంటే, ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభువా త్వరగా నీ ఆజ్ఞలు పాటించడానికి నాకు కృపనివ్వండి అని అడిగితే ప్రభు నేను బలపరుస్తాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రభు మిమ్మల్ని దర్శించి స్థిరపరచునుగాక. కుడి చేతుల పైకి తొందర ఒకసారి హల్లెలూయా చెప్దామా? గట్టిగా హల్లెలూయా. రైట్, మూడో మాట, థర్డ్ వన్, మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 5:25. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వాడితో నీవు సమాధానపడు. చాలు. మూడవదిగా సమాధాన పడుటకు త్వరపడాలి. ఆమేనండి. ఒకసారి గట్టిగా చేతులపైకి తలలు చెప్తారా? సో ఏ విషయాల్లో నువ్వు త్వరగా నువ్వు ముందుండాలి అని ప్రభు కోరుకుంటున్నాడంటే, సమాధాన పడే విషయంలో ఖచ్చితంగా నువ్వు త్వరగా ఉండాలి, ముందుండాలి. ఒకేలా మీ ఇంట్లోనే ఫ్యామిలీలో రకరకాల సమస్యలు శోధనలు వస్తూ ఉంటాయి. ఒకేలా ఉదయకాలం నువ్వు కోపడ్డావు అనుకో, సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపలనే నువ్వు సమాధాన పడిపోవాలి. వాళ్ళ అత్తగారా, మావయ్య, భార్య, పిల్లల, కుటుంబమా, ఎవరే, సమాధాన పడే విషయంలో నువ్వు ముందుగా త్వరపడమని ప్రభు చెప్తాడు. నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చి బలి అర్పించేటప్పుడు ఎవరితో నువ్వు సమాధానంగా లేవో నీకు గుర్తొచ్చిన వెంటనే ముందు ఆ అర్పణ అక్కడ వదిలిపెట్టేసి మొదట వెళ్ళి సమాధాన పడమని ప్రభు చెప్పాడు.
నేను ఈ మధ్య కాలంలో ఒక 1 వీక్ విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాను. విచిత్రమైన సంగతి నేను గమనించాను. పాత మందిరంలోనేమో భార్య ఉంది, కొత్త మందిరంలోనేమో భర్త ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి అయ్యా. ఒక అరగంట సేపు నుంచి వాళ్ళని గమనిస్తూ ఉన్నాను. పాత మందిరంలో అంటే ఇది పాత మందిరం, కొత్త మందిరం అంటే అది కొత్త కట్టింది. పాత మందిరంలోనే భార్య ఉంది, కొత్త మందిరంలోనే భర్త ఉన్నాడు. నేను అక్కడ కూర్చుని గమనిస్తూ ఉన్నాను. ఏంట్రా బాబు వీళ్ళు, అరగంట అయిపోయింది, అస్సలు ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు. వెంటనే నా మనసులో ఒక ప్రేరేపణ వచ్చేసింది. పాత మందిరంలో ఉన్న ఆ తల్లిని పిలిచాను, కొత్త మందిరంలో ఉన్న భర్తను పిలిచాను. దేవుడికి స్తోత్రం. అంతే, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, ఏమైంది, ఎప్పటి నుంచి? వారం రోజులు అయ్యారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వారం రోజుల నుంచి మాట్లాడలేవా? మాట్లాడలేవు. భోజనం చేయట్లేదు? చేస్తున్నాం. భోజనానికి ఏం తేటా లేదు, మాటలే లేవు. ఎలా? పిల్లలు డాడీకి భోజనం కావాలి, పిల్లలు అట్టుకొస్తారు. ఆ తర్వాత మమ్మీ కూరగాయల డబ్బులు అడుగుతుంది, అట్లా 1 వీక్ నుంచి వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో అసలు సమాధానమే లేదు. కూర్చోబెట్టి నేను మాట్లాడుతా, ఎందుకు వచ్చింది అసలు సమస్య? వాళ్ళతో చెప్పిన మాట, అయ్యా ఫ్యామిలీలో చిన్న చిన్నవే, పెద్ద పెద్దవి ఏం కాదు, చిన్న చిన్నవే. నేను అన్నాను, ఆ చిన్నదే సమాధానం లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు బాగుంటేనే కదా మీ పిల్లలు నలిగిపోతున్నారు మధ్యలో, మీ పిల్లలు సఫర్ అయిపోతున్నారు. సో మీ ఆత్మీయ జీవితంలో వాళ్ళకి మీరు మాదిరి ఉంచండి. వెంటనే ఇద్దరు మోకరింపు చేశారు, చక్కగా ప్రార్థన చేసుకున్నారు. చక్కగా క్షేమంగా కుటుంబాన్ని దేవుడు తిరిగి మరలా కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాల్లో కొన్నిసార్లు సమాధాన పడకుండానే స్థితి అడ్డొచ్చేస్తూ ఉంటుంది. దేవుని ఎదుటికి వచ్చా తీర్మానంతో సమాధాన పడటానికి త్వరగా ముందుకెళ్ళాలి. బైబిల్లో చూద్దాం, ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఆదికాండ గ్రంథం 26. వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొని, ఓకే, తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు ఇస్సాకు యొద్ద నుండి ఎలా వెళ్ళారంట? సమాధానంగా వెళ్ళారంట. ఒకసారి అందరూ ఆమెను చెప్తారా? హుషారుగా చెప్తారా? ఎవరు వాళ్ళు? ఇస్సాకు యొక్క పొలం, లేకపోతే వాళ్ళ తండ్రి కాలంలో తండ్రి తవ్వించిన బావుల్ని పూడ్ చేశారు, మట్టి పూడ్ చేశారు. అయితే వారు ఇస్సాకు దగ్గర నుంచి సమాధానంగా వెళ్ళారు. ఈరోజు నా ఆశ, ఇస్సాకులో ఉన్న మంచి లక్షణం ఎన్నో ఉన్నాయి. అందులో ఏంటంటే సమాధానం విషయంలో త్వరపడతా ఉంటాడు. దేవుని పిల్లలం కాబట్టి ఎవరి మీద మనకి ద్వేషం ఉండకూడదు. మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. కాబట్టి త్వరపడి సమాధాన పడటానికి ఇష్టపడండి. ప్రభు మీకు సహాయము చేయనుగాక. నెక్స్ట్ 4వ మాటలకు వస్తున్నాను. 4th వన్, ఏ విషయాల్లో త్వరపడాలి? నిర్గమాకాండం 34వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం. నిర్గమాకాండం 34:8. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని ఓకే నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన. చాలండి, సందర్భాన్ని మనం చూస్తే నన్ను ఆ వాక్యం ఒకసారి చూపించు. నిర్గమాకాండం 34:8. వన్స్ అగైన్. ప్రభువా నా మీద నీ కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించు. ఓకే, సందర్భాన్ని 8వ వచనంలో చూస్తే మోషే త్వరపడి తల వరకు తగ్గించుకుని, త్వరపడి నేల వరకు తల వంచంట. సో 3వది 4వది ఏంటంటే తగ్గించుకున్న విషయంలో త్వరపడాలి. అసలు మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. మోషేలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసా? ఇల్లంతట్లో నమ్మకస్తుడు, సాత్వికుడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మోషే
అసలు ఎందుకు తగ్గించుకోవాలా? నేల మట్టుకి తల వంచి తగ్గించుకున్నానంట. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తుని ఒకసారి ఎగ్జాంపుల్కి తీసుకోండి. ఆయనే సింహాసనం వదిలేసి సిలువకు దిగి వచ్చేసాడు కదా, అంతగా తగ్గించుకున్నాడు కదా. మన ఆత్మీయ జీవితంలో మన భక్తికి ఏది అడ్డు రాకూడదు. కొంతమందికి అంత త్వరగా వాళ్ళు తగ్గించుకోరు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీతో తగ్గించుకునే విషయంలో త్వరగా ఉండాలి. నీవు ఒక్క మెట్టు నువ్వే పర్వాలేదు, తగ్గించుకోవడానికి ఇష్టపడు. బైబిల్ అంటుంది కదా, తమ్మును తాము తగ్గించుకున్నవాడు హెచ్చించబడదు. ఖచ్చితంగా దేవుడు నేను హెచ్చిస్తాడు. ప్రభు అలాంటి శ్రేష్టమైన కృపను అనుగ్రహించునుగాక. చివరి మాట, ఆఖరి మాట, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం చూస్తే, ఆదిత్యం చేసే విషయంలో త్వరపడాలి. ఆమేనండి. ఒకసారి ఆదిత్యం చేసే విషయంలో ఇక త్వరగా ఉండాలంట, త్వరపడాలంట. నిజంగా నేను చాలా స్థలాలకు వెళ్తూ ఉంటాను పరిచర్య నిమిత్తం. మెయిన్ చర్చ్లో మీరు చాలామంది ఆదిత్యం చేసే బిడ్డలు ఉంటారు. బ్రాంచ్ చర్చెస్లో కూడా చాలామందిని చూశాను. అయితే ఒక చోటుకి వెళితే ఒక తల్లి, అమ్మో అసలు ఏంటా తల్లి, పొద్దున్నుంచి గిరగిరా తిరిగేస్తుందంట ఆ తల్లి. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి, చుట్టాలింటికి అటు ఇటు పాస్టర్ గారు వస్తానన్నారు, వచ్చారా. పొద్దున్న 6 గంటలు మొదలెట్టిందంట. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ ఎప్పుడో 11 అయింది. పొద్దున్నుంచి తిరిగేసిందంట, 4 సార్లు తిరిగేసిందంట. వెళ్తే చూడాలి, అస్సలు సేవకులంటే, సేవ అంటే ఎంత ఆసక్తి ఆ తల్లికి. అసలు ఆదిత్యం